మీరెప్పుడైనా గమనించారా? మనం వంటకి వాడే పదార్థాలు ఒకటే అయినప్పటికీ, అవి వాడే విధానాన్ని బట్టి రుచి మారిపోతుంది. అలాగే వంటకం పేరు కూడా మారిపోతుంది. అదెలా అంటారా? మనం దాదాపుగా చికెన్ బిర్యానీకి వాడే సామాన్లనే చికెన్ వండిలో కూడా వాడతాం. అయినప్పటికీ ఈ టేస్ట్, ఫ్లేవర్, అరోమా మాత్రం ఇలా చేయడం వల్లనే అనుకుంటానండి. ఎంత బావుంటుందో! మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఇవాల్టి మన వీడియోలో అరబిక్ స్టైల్ చికెన్ మండీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. హలో బ్యూటిఫుల్ పీపుల్! నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ముందుగా మనం చికెన్ మండీ మసాలాని తయారు చేసుకుందాం. ఇక్కడ మనం ఒక ప్లేట్‌లో 2 స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక చిన్న ముక్క జాజికాయ, 1 స్పూన్ సాజీరా, 2 పెద్ద ఇలాచి, యాలకులు ఒక 8, అలాగే 10 లవంగాలు, ఒక జావిత్రిని కూడా తీసుకోండి. నాకు ఇక్కడ మొత్తం బ్రేక్ అయిపోయింది. వీటితో పాటుగా మనం ఇక్కడ డ్రై లెమన్ అనేది యూజ్ చేస్తామండి, జనరల్గా రైస్లో వేయడానికి. డ్రై లెమన్ లేనప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ఒక లెమన్ తీసుకొని పైనున్న పొట్టు మొత్తం ఇలా పీల్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని పడేయకండి. దీన్ని మనం చికెన్ మ్యారినేషన్లో వాడతాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పీల్ చేసి పెట్టుకున్న లెమన్ లేయర్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఏంటి ఇలా ప్యాన్లో లెమన్ తొక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నారు అనుకున్నారా? నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలానే అనుకున్నానండి. కానీ దీని అరోమా చూసాక ఆహా, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అవి బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్కి సెట్ చేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటితో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లెమన్ తొక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం 1 స్పూన్ తీసి పక్కన పెట్టేసుకుందాం, రైస్లోకి వాడాలి. ఇప్పుడు ఈ మసాలాల్లో మనం 1 స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 2 స్పూన్స్ వరకు కారాన్ని, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక పావు ఆయిల్ 2 స్పూన్ల వరకు ఉంటుంది. మనం ఇందాక పక్కన పెట్టుకున్న నిమ్మకాయ ఉంది కదా, ఆ నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్పూన్తో కాదు కానీ ఇలా మంచిగా చేయితో కలిపేసుకోండి. మనం ఇలా కలుపుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ మ్యారినేషన్లో వాడాలి. చికెన్ క్వాంటిటీ వచ్చేసి కేజీ మీద 200 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించేసి అన్నీ కూడా లెగ్ పీసెసేనండి, బ్రెస్ట్ పీసెస్ ఏం తీసుకోలేదు. ఈ పీసెస్ అన్నిటికీ ఇలా డీప్గా ఘాట్లు పెట్టేసుకొని మనం మసాలాలన్నీ కూడా ఇలా చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. 2 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న గిన్నెలో సగం వరకు వాటర్ని తీసుకోండి. దాని మీద ఇలా స్టీమ్ చేసుకోవడానికి వీలుగా ఉండే స్టీమ్ ప్లేట్ని పెట్టేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక లిడ్తో కవర్ చేసి 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా స్టీమ్ ప్లేట్ లేనట్లయితే నార్మల్గా ఒక స్టీల్ గిన్నెలో 1/2 వరకు వాటర్ వేసుకొని దానిపైన చిల్లుల గిన్నె ఉంచి అందులో చికెన్ పెట్టేసి పైన మూతతో కవర్ చేసి అలా కూడా వాడుకోండి. చికెన్ స్టీమ్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా నూనె వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని క్వాంటిటీ ఇంతని కాదు కానీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్తోనే టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత ఈ పీసెస్ని మనం ఇంకొక వైపుకి టర్న్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ కూడా టర్న్ చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు స్టీమ్ చేసి పెట్టుకోండి. ఇలా మనం స్టీమ్ చేయడం వల్ల చికెన్ అంతా బాగా ఉడుకుతుంది. అలాగే చికెన్లో ఉన్న మసాలా అంతా ఈ హోల్స్ నుంచి కిందకు వాటర్లోకి వెళ్ళి కలుస్తుంది. ఆ వాటర్ని మనం పడేయొద్దండి. ఆ వాటర్తోనే మనం రైస్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడే మనం పీసెస్ అన్ని టర్న్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకొక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు మనం రైస్ని కడిగి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 kg వరకు నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ రైస్ని మంచిగా కడిగి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం స్టీమ్ చేసిన చికెన్ని తీసి వేరే గిన్నెలోకి పెట్టేసుకుందాం. జనరల్గా అయితే చికెన్ తందూరి చేస్తారండి. మనం ఇంట్లో అయితే ఇలా స్టీమ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా పీసెస్ అన్ని తీసేసిన తర్వాత అడుగున వాటర్ ఉంటాయి కదండి, అవి పడేయకుండా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని
అందులోనే ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు మనం ఉడికించిన చికెన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వాడిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఇలా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని పీసెస్ అన్నీ కూడా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా 1 స్పూన్ మసాలాని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్ ఉడికించిన వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇప్పుడు కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనం వాడే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు కనుక బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్కి సెట్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఈ చికెన్ పీసెస్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇలా వేరే ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ 2 బ్యాచ్ల కింద పీసెస్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. అయినా శ్రావణ మాసంలో చికెన్ మండి ఏంటి అంటారా? ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ జోలికి వెళ్ళని వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకొని శ్రావణ మాసం అయిపోయాక చేసుకొని తినండి. మనకు ఇలా వాటర్ అనేది మరుగుతున్నప్పుడు ఈ వాటర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకోండి. స్టవ్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, చేతులు కాలుతాయి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని అన్నం బాగా ఉడకనివ్వండి. ఈలోపు మనం చికెన్ పీసెస్ని సెకండ్ టైం వేసినవి కూడా ఫ్రై అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుందాం. అలాగే రైస్ చూసారా, మంచిగా ఉడికింది. ఒకసారి గరిటెతో చెక్ చేసుకొని చూడండి. మీకు తెలియట్లేదు కానీ అసలు కలుపుతుంటే ఆ అరోమా ఎంత బాగుందోనండి. మీరు ఖచ్చితంగా మండిని ఇంట్లో ఒకసారి ట్రై చేసుకొని తినండి. హోటల్స్లో వద్దులేండి. అలాగే ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టినవి తినమాకండి. ఏం చెప్పమంటారు, ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ నెక్స్ట్ డే తింటే చనిపోతున్నారు బయట జనాలు. ఎందుకైనా మంచిది ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా వండుకొని తినండి. చికెన్ మండీలో ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక ప్లేట్లో రైస్ని అంతా వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకొని దాని మీద మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని పెట్టేసి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా పైన అంతా గార్నిష్ చేసుకొని పెట్టుకోండి. ఏ మాటకు ఆ మాటేనండి, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో ఈ రైస్ని తింటూ మధ్య మధ్యలో చికెన్ పీస్ కొరుకుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అరోమా ఎంత డెలిషియస్గా ఉంటాయోనండి. ఒక్క మాటలో చెప్పాలంటే చికెన్ మండి సార్, చికెన్ మండి అంతే. ఇలా ఒకసారి మీరు ఇంట్లో అందరికీ చేసి పెట్టి టేస్టీగా ఉంది కదండి అని అన్నారనుకోండి, అంతేగా అంతేగా అని వాళ్ళు అనాల్సిందే. చివర్లో కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోండి. అలాగే లాస్ట్లో మీరు రైతాతో టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.